ఏం చేసావు మమ్మీ? ఏంది మరి పసిపోయింది అక్కడక్కడ ఉంది. కలిపే కావాలి. ఇదేం చపాతీయా? కాదు, పూరియా? ఒబ్బట్టు. ఇది ఒబ్బట్ట. ఆ చెక్కేంది? ఓ ఈ చెక్క. ఈ పూరి ఏంది మమ్మీ? ఇక్కడ ఓ అదేంది? ఇది అక్కడక్కడ పోసుకుంది. ఇదేం తడుతున్నావు అంటే ఒబ్బట్టు అన్నావు. ఇక్కడ చూస్తున్నావు చపాతీ చేసావు. అదేమో పూరిలో పొంగుతా ఉంది దాని మీద. ఇదేంది? ఇది పప్పా? ఇది ఒబ్బట్టేనా? ఎందుకు మా ప్రాణాల మీదకి తీసుకొస్తావు నువ్వు? చెప్పు. చెయ్యాలి, నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవడం? కట్టుకొని కానీ దిబ్బరొట్టు అంటారా లేదా చపాతీ అంటారా లేకపోతే ఇంకేమైనా పేరు పెడతారా? కాదు ఆ పసుపు పోస్ట్ వేయలేదు. ఇప్పుడు వేసావా? ఇప్పుడు వేసి ఏం చేసావు? కలిపావు కనీసం? పిసికా. మరి అది అంతా అవ్వలేదు, అక్కడక్కడే ఉంది. బో ఇదంతా నీట్గా అవ్వాలి కదమ్మా. మరి ఇది చూడు ఇది ఏదో ఫ్యాషన్ షోగా వచ్చినట్టు ఏదో ఒక కలర్ఫుల్ డ్రెస్సెస్. ఇక్కడ పసుపు ఉంది, ఇక్కడ అక్కడేమో తెల్లగా ఉంది. నువ్వు చేసే వంటలు తింటే పూరిలో ఒబ్బుతుంది. మాకు కాదు బొబ్బట్లు అంటే. ఇదేది మైదా పిండా? మైదా పిండే కదా? కాదు కాంబినేషన్ బీప్ పిండా? మరి ఇది మైదా పిండే కదా? మరెందుకు అలా వచ్చింది? నేను ఫస్ట్ పసుపు వేయలేదు, అందుకని ఇప్పుడు అలా వచ్చింది. ఫస్ట్ వేసి పిసికేస్తే కరెక్ట్గా ఉన్నాను. ఇంకా మాత్రం దాన్ని మరి పూరీలు చేయొచ్చుగా. అది ఆల్రెడీ ఒబ్బుతా ఉంది పూరీలాగా. దాన్ని ఎవరైనా బొబ్బట్టు అంటారా? ఇప్పుడు వేసి కలిగే పసుపు. సరే నీ బొబ్బట్లు ఎవరు నేర్పించారు నీ చేయడం చెప్పు. మా ఈ బొబ్బట్లు చేయడం ఎవరు నేర్పించారు చెప్పు. నేర్చుకున్నాను. చెప్పు మమ్మీ, చెప్పు. వెనకాల ఇదొక తాగేస్తున్నారు. ఏంది తిరిగి కూడా చెప్పాలనా దీనికి? ఇక్కడే దీన్ని చెప్తా నాకు. దీనికి అయ్యో దేవుడా, దీంట్లో ఇంకా బెల్లం కావాలా? బెల్లం కాదు అంత ఉంది కదా పప్పు.